రైజింగ్ తెలంగాణ ఒక్క నిమిషం. కాంగ్రెస్ గౌరీ సతీష్ గారు వారి వెర్షన్ కూడా వినాలి మనం. గౌరీ సతీష్ గారు విన్నారు కదా, ప్రతిపక్షాలు అంటున్నవి బీజేపీ ప్రశ్నిస్తూనే ఉంటాం ఆగం అంటున్నారు, అండ్ ఆర్గనైజ్డ్ కరప్షన్ అంటున్నారు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు గారు కావచ్చు, ఇంకా ఇప్పుడు ఆల్రెడీ దత్తాత్రేయ గారు చెప్పింది కూడా విన్నారు. ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి వెంకటరెడ్డి గారు, మా మిత్రులు దత్తాత్రేయ గారికి, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా సాయంకాలం నమస్కారం తెలియజేస్తూ, ఎందుకంటే మనము ఫస్ట్ వాస్తవాన్ని గ్రహించాలి. 2 పర్యాయాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కినటువంటి ఏదైతే ఉద్యమాల పేరుతోటి ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి యావత్ తెలంగాణ సమాజం అంతా కనీసం ధర్నా చౌకును ఎత్తేసినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీదా కాదా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అక్కడి నుంచి మొదలుకొని మాకు అవకాశం కల్పించి 2 సంవత్సరాలు గడిచిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకనంటే కంచెలు తుంచి అందరినీ కలవడానికి అవకాశం కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజాప్రభుత్వం. అది ప్రాథమికంగా ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను గౌరవించుకోవడానికి, కలవడానికి, సమస్యలు చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కల్పించినటువంటి ఒక సామాజిక స్ఫూర్తికి, మహిళలు చదువుకోవడానికి విద్య అనేది జీవితానికి వెలుగు లాంటిదని చెప్పి ఈ సమాజానికి చాటి చెప్పినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టి ఈ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ అందుబాటులో తెచ్చినటువంటి ఘనత మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అది వాస్తవమా కాదా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. కనీసం మంత్రులను కలిగినటువంటి ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలను కలిగినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో మనం ప్రత్యక్షంగా చూడాలి. దాంతోపాటుగా ఎవరైతే ఫాలిన్ అన్నారో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎందుకు ఫాలిన్ అంటే వారు గతంలో ఎలక్షన్ల ముందే స్కీములు తెచ్చినటువంటి ఘనత వారిది. కానీ మేము తెలంగాణ రాష్ట్రంలో కనీసం గతంలో ఉన్నటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకుంటూ వేతనాలు లేనటువంటి పరిస్థితి నుంచి 1వ తారీఖు వారికి వేతనాలు ఇచ్చేట్టుగా చేసినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాందా కాదా వాస్తవాన్ని గ్రహించాలి. సమాజానికి తెలుసు. ఇటీవల జరిగినటువంటి ప్రజాస్వామ్యంలో ఎవరి విశ్వసనీయత ప్రజల దగ్గర ఉందో లేదో ఎన్నికల అప్పుడు మాత్రమే బయటపడదనేది మనం అందరికీ కూడా మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. అది ప్రత్యక్ష నిదర్శనం అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకనంటే మేము చేసినటువంటి ఉచిత బస్సు కానీ, దాంతోపాటుగా రైతులు ఎవరైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ రైతుల గురించి మాట్లాడితే ఉచిత బస్సు పూర్తి స్థాయిలో అమలు కాలేదు అనేది వారి వాదన. సార్, మనం ఆర్టీసీలో ఉన్నటువంటి సంఘాలను వారు నిర్వీర్యం చేస్తే ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఆర్టీసీ కార్మికులు మనం ప్రత్యక్షంగా చూస్తాం. ఆత్మహత్యలు అంటే గుర్తొచ్చింది, 800 మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిని ఒక్కరిని కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి ఏమంటున్నామంటే కనీసం రైతు వరేస్తే ఊరినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో రైతులు చనిపోసే కనీసం పరామర్శించలేదు. ఇక్కడున్నటువంటి తెలంగాణ ప్రజాధనాన్ని హర్యానా రాష్ట్రానికి వెళ్ళి 2 లక్షల రూపాయలు పంచారా లేదా మనందరూ కూడా బాగా తెలుసు. అది మర్చిపోయి ఇప్పుడు మాట్లాడితే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా లేదా? మనం గడిచినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, ఇటీవల జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కానీ, వారి పురిటిగడ్డైనటువంటి మెదక్లో, కరీంనగర్లో ఏదైతే ఉందో కనీసం కౌన్సిల్లో అభ్యర్థులు కూడా పెట్టినటువంటి పరిస్థితిని మీరు ఇచ్చిన హామీ యువతకి 2 లక్షల ఉద్యోగాలు 1 ఇయర్ లో అంటే మేమేం చెప్తున్నామంటే ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ వారు ఉద్యోగాల గురించి చాలా చక్కని మాట చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఏవైతే టీఎస్పీఎస్ ద్వారా జరిగే నియామకాలు ఏవైతే ఉన్నాయో కనీసం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి మచ్చగా చేసినటువంటి ఘనత ఎవరిదో మనందరూ కూడా బాగా తెలుసు. ఎందుకనంటే నియామక ప్రక్రియ చక్కగా జరగక ఆ పేపర్లు జిరాక్స్ సెంటర్లో జరిగే విధంగా పరీక్ష నిర్వహణ ఎక్కడ జరిగింది బాగా తెలుసు. ఎందుకు చెప్తున్నామంటే ఎందుకో ఇక్కడ గ్రూప్ 1 ఉద్యోగాలను మేము అర్హులైనటువంటి వారికి మా దత్తాత్రేయ గారు మాట్లాడుతుంటే నేను మాట్లాడలేదు. నేను కూడా ఏం జరిగింది దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం. కానీ గ్రూప్ 1 ఉద్యోగాలు నియామకాలు ఇచ్చుంటే వాళ్ళు డబ్బులు తీసుకొని ఇచ్చారని చెప్పి గౌరవ ఉన్నత న్యాయస్థానం కల్పించుకొని చెల్లుబాటు కాదని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఘనతను కూడా మనం వాళ్ళు కూడా ఒకసారి బీఆర్ఎస్ జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. దాంతో పాటుగా వారు చెప్పారు కదా ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి, ఒకవేళ వారు ఉద్యోగాలు ఇస్తే మేము గవర్నమెంట్ రాగానే ఇదే రవీంద్ర భారతి పక్కన ఉన్నటువంటి ఎల్బీ స్టేడియంలో ఎందుకు 65,000 ఉద్యోగాల నియామక పత్రాలు మేము ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? వారు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏ ట్యాగ్ లైన్తో అయితే నీళ్లు నిధులు నియామకాల పేరుతున్నటువంటి దానిని వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తే
మాకెందుకు అవకాశం కల్పించారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ నియామక పత్రాలు ఇవ్వడానికి కూడా పెద్ద ఆయన కానీ నియామక పత్రాలు చేపట్టడానికి 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయా అంటే మాకు 5 సంవత్సరాలకు మాకు మ్యాండేట్ ఇచ్చారు. ఏవైతే ఉచిత బస్సు కానీ 20,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ కానీ 202 కరెంటు కానీ 1,180 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ను 500 రూపాయలకి వేయడం కానీ దాంతో పాటుగా ఏదైతే రైతులకు ఏదైతే బోనస్ ఉందో రైతులకు ఏదైతే బోనస్ ఉందో వెంకటరెడ్డి గారు కానీ దత్తాత్రేయ గారు రమణ గారు వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయడం నాకు చాలా ఈజీ. నేను కూడా నవ్వగలుగుతా, ఎక్కిరియగలుగుతా, ఏమన్నా చేయగలుగుతా. అవునా కదా? ఎందుకనంటే మనం వీక్షకులు వింటున్నారు, మనం ఏం మాట్లాడుతున్నామో కూడా ఆలోచన చేయాలి. వాస్తవమా కాదా కూడా చేయాలి. దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో గిగ్ వర్కర్లు 4 నుంచి 5 లక్షల మంది ఉంటే ఎక్కడైతే భారతదేశంలో మొట్టమొదటిసారిగా వాళ్ళకి ఇన్సూరెన్స్ కలిగించాలి, ఏదైనా ఆపద వస్తే అని చెప్పి చట్టం తెచ్చినటువంటి కన్నా కాంగ్రెస్ పార్టీదా కాదా? దాంతోపాటుగా ఎక్కడైతే అల్లుడు వస్తాడో అనుకుంటాడు, కొత్తకు పెళ్ళైతే ఉంటారని చెప్పి డబల్ బెడ్రూమ్ పేరు తెచ్చినటువంటి వాళ్ళు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 డబల్ బెడ్రూమ్ కేటాయిస్తే అంటే ప్రజానీకం సంతృప్తికరంగానే ఉంది అంటుంది కాంగ్రెస్. ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇటీవల జూబ్లీస్ ఎన్నికల దాని నిదర్శనం వాస్తవమా వాస్తవమా కాదా? మరి భారతీయ జనతా పార్టీ రెండే ప్రశ్నలు రమణ గారు. మరి వారి ఎన్నికల ముందు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆ 2 కోట్ల ఉద్యోగాలు భారతదేశ యువత అంతా 1000 కంతులు ఎదురు చూస్తా ఉన్నారు. దాంతో పాటుగా నల్లధనం తెచ్చి జన్ధన్ ఖాతాలో వేస్తామని చెప్పారు. 15 లక్షల రూపాయలు ఎవరి అకౌంట్ వేసేదో గౌరవ్ మోడీ గారు చెప్పాలి.